ఇక ఎన్నికల సంఘం సీఎం రేవంత్ రెడ్డి జేబు సంస్థగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఆగ మేఘాల మీద స్థానిక సంస్థల షెడ్యూల్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత ఎన్నికల సంఘానిదని, ఎన్నికల సంఘం సీఎం రేవంత్ చేతిలో బందీగా మారిందని ధ్వజమెత్తారు. ఎన్నికల సంఘం ఇది భారత రాజ్యాంగంతో నిర్మితమైనటువంటి ఒక సంస్థ. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కానివ్వండి, ద మూమెంట్ ఎవరైనా వ్యక్తులు ఆ కుర్చీలో కూర్చున్నా కానీ, లేకపోతే ఆ సంస్థకు కానీ రాజ్యాంగాన్ని కాపాడేటువంటి ఒక నైతిక బాధ్యత, వృత్తిపరమైనటువంటి ఒక బాధ్యత, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ దట్ దే హ్యావ్ టు ప్రొటెక్ట్ ద కాన్స్టిట్యూషన్. కానీ దానికి భిన్నంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక వికృత రాజకీయ క్రీడలో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా భాగస్వాములు అవుతున్నట్టుగా స్పష్టంగా కనబడతా ఉంది. ఇవాళ రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ రేవంత్ రెడ్డి గారి యొక్క చేతిలో జేబు సంస్థగా మారిపోయి, ఇవాళ దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా, ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలను వంచించి 160-170 కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి, కులగణన పేరు మీద డ్రామాలాడి, డెడికేటెడ్ కమిషన్స్ పేరు మీద మోసాలు కుట్రలు కుతంత్రాలు చేసి 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పని ఓట్లు దండుకొని తదనంతరం ఇంత పెద్ద డ్రామా చేసి వాళ్ళ ఆఖరికి ఏందే అంటే మళ్ళా గతంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లే, అది కూడా 50% మించకుండా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామన్నట్టుగా ఇవాళ తయారవుతున్నటువంటి ఒక పరిస్థితి. దీన్ని పరిస్థితి వచ్చినట్టయితే ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని కూని చేసినట్టు అవుతుంది. ప్రజలను తడిగుడ్డ పెట్టి రేవంత్ రెడ్డి గారు గొంతుకు వస్తుంటే మీరు కత్తిచ్చినట్టు అవుతుంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బహుజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, మొత్తం ప్రజలందరినీ రేవంత్ రెడ్డి గారు తడిగుడ్డ పెట్టి గొంతుకు వస్తుంటే ఎన్నికల సంఘమే కత్తిచ్చి నువ్వు బాగోయా అని చెప్పని కత్తిచ్చినట్టు అవుతుంది, ఒకవేళ కనుక ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే.